హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి కెనరా బ్యాంకులో కొన్ని జూనియర్ ఆఫీసర్ అంటే మనకి క్రెడిట్ ఆఫీసర్ ఉంటారు కదా. సో ఈ క్రెడిట్ ఆఫీసర్ పోస్టులు అనేది భర్తీ చేశారు. సో చాలా మంచి శాలరీ అనేది ఇస్తున్నారు. 1000కి పైగానే అందులో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో 1000కి పైగా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకోండి. ఇది మేల్ అండ్ ఫీమేల్, ఒక రాష్ట్రం అని కాదు, ఒక జిల్లా అని కాదు, ప్రతి ఒక్క జిల్లా నుంచి ప్రతి ఒక్క రాష్ట్రం నుంచి ఇండియా వైజ్గా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు దీనికి. సో దీని యొక్క పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. మన ఛానల్లో అన్ని జెన్యూన్ జాబ్ అప్డేట్సే ఇస్తామండి, ఫేక్ ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వము. కాబట్టి ఖచ్చితంగా ఫాలో అనేది అవ్వండి. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితేనే, యూస్ఫుల్ అయితేనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే ఇక్కడతో వదిలేసేయండి. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ ఇస్తాను, ఒకసారి చూడండి. అందులో వెంటనే జాబ్ అప్డేట్స్ అనేది పోస్ట్ చేస్తుంటాం, మీరైతే అప్లై అనేది చేసుకోవచ్చు. సో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి, మీకు కాకపోయినా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అనేది యూజ్ అవుతుంది కదా. సో అది అయితే మనకి ఇక్కడ చూడండి ఏమిచ్చారు. ఇక్కడ కెనరా బ్యాంకు లీడింగ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అనేది ఇచ్చారు కదా. పాన్ ఇండియా బ్రాంచెస్ ఉంటాయి కదా, ఈ పాన్ ఇండియా బ్రాంచెస్ వైజ్గా అంటే మోర్ దెన్ 4500 బ్రాంచెస్ అయితే ఉన్నాయి. సో మనకి మోర్ దెన్ టోటల్ బిజినెస్ కూడా బాగానే జరుగుతుంది దీనికి. సో ఇందులో ఏంటంటే మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అనే అప్లికేషన్ అయితే ఇచ్చారు కదా. సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్స్ అనేది మనకు ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. సో స్టార్ట్ అయ్యి ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ అప్లికేషన్ ఫీ అండ్ ఇంటిమేషన్స్ ఆఫ్ ఛార్జెస్ అన్నీ ఉంటాయి కదా. సో అంటే ఇవన్నీ అంటే లాస్ట్ డేట్ అప్లికేషన్ ఎప్పుడంటే February 20th లోపు అనేది ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అనేది మీరంట చేసుకోవాలంట. సో 20 days మనకి టైం అనేది ఇచ్చారు. సో ఇంకా దీనికి ఏంటంటే ఒక ఎగ్జామ్ అనేది ఉంటుంది మనకి. సో ఆ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్. సో కాబట్టి ఖచ్చితంగా యూస్ చేసుకోండి. బ్యాంక్ జాబ్స్ ఏంటంటే ఇవి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి బాగా యూజ్ అవుతాయి ప్రతి ఒక్కరికి కూడాను. సో అది వీళ్ళు ఏంటంటే డౌన్లోడ్ ఆఫ్ ఇక్కడ కాల్ లెటర్స్ ఫర్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ అని అయితే ఇచ్చారు కదా. సో ఇక్కడ కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఏంటంటే విల్ బీ ఇన్ఫార్మ్డ్ లెటర్ అనేది ఇచ్చారు, అంటే తర్వాత వీళ్ళైతే ఇన్ఫార్మ్ అనేది చేస్తారంట. కాబట్టి వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది కదా, అందులో మీరు చెక్ చేసుకోవచ్చు. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను. సో అది అండ్ తర్వాత ఏంటంటే డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అనేది అది కూడా విల్ బీ ఇన్ఫార్మ్డ్, వీళ్ళ యొక్క వెబ్సైట్లో ఇన్ఫార్మ్ అనేది చేస్తారు. సో అది అండ్ ఇక్కడ చూడండి డీటెయిల్స్ ఆఫ్ ద పోస్ట్, వేకెన్సీస్, రిజర్వేషన్స్ అనేది ఇచ్చారు కదా. సో ఇక్కడ నేమ్ ఆఫ్ ద పోస్ట్, పే స్కేలు, కేటగిరీ వైజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వేకెన్సీస్, అవుట్ ఆఫ్ విచ్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఉంటారు కదా వాళ్ళకి ఇవి అంటే డిసేబుల్స్ అంటే పర్సన్ విత్ డిసేబిలిటీ క్యాండిడేట్స్ ఉంటారు కదా. సో ఈ వాళ్ళకి వేకెన్సీస్, మిగతా వాళ్ళకి ఇవి. సో అది అయితే ఇక్కడ నేమ్ ఆఫ్ ద పోస్ట్ అంటే ఏంటి, క్రెడిట్ ఆఫీసర్ ఇన్ మెనీ స్ట్రీమ్స్ జనరల్ బ్యాంకింగ్ అని అయితే ఇచ్చారు. సో ఇందులో టోటల్ 1000 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అయితే ఇందులో పీడబ్ల్యూ క్యాండిడేట్స్ వాళ్ళకి 40 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టోటల్ 1000 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ 1000 వేకెన్సీ ఎస్టీకి 150, ఎస్సీకి 75, ఓబీసీకి 270, ఈడబ్ల్యూఎస్కి 100, జనరల్ 450. సో టోటల్ 1000 వేకెన్సీస్ అయితే ఉన్నాయి మనకి, వీళ్ళైతే ఇచ్చారు. సో ఈ 1000 వేకెన్సీస్ కూడా మీరు మేల్ అయినా ఫీమేల్ అయినా ఎవరైనా అప్లై అనేది చేసుకోవచ్చు. సో అది అయితే ఇక్కడ చూడండి పోస్టు, గ్రేడ్, స్కేల్ ఆఫ్ పే అనేది ఇచ్చారు. సో ఇక్కడ క్రెడిట్ ఆఫీసర్ ఇన్ మెయిన్ స్ట్రీమ్ జనరల్ బ్యాంకింగ్ అనేది ఇచ్చారు. అసిస్టెంట్ మేనేజర్ కింద అయితే వస్తుంది, అంటే ఆ అసిస్టెంట్ మేనేజర్ లెవెల్లో శాలరీ అనేది ఉంటుంది. సో అది ఇక్కడ బేసిక్ పే అంతా 48,000 అలా ఇచ్చారు. సో మనకి ఏంటంటే ఇంకా ఇంక్రిమెంట్స్ ఇట్లాంటివన్నీ కూడా ఉండి 85,000 వరకు అలా ఉంటుందంట. సో అది మనకి ఇవి బేసిక్ స్కేల్ పే అనేది ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు, ఒకసారి మీరే చూసి చదవండి. ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి,
candidates are be advised to visit the authorized Canara Bank of India website ఇచ్చారు కదా ఈ రెగ్యులర్లీ ఎనీ అప్డేట్స్. సో వీళ్ళు ఏంటంటే ఓన్లీ మన ఇండియా తాలూకు వెబ్సైట్ మాత్రమే మీరు చెక్ చేసుకుంటే అప్పుడప్పుడు ఫర్దర్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు చూడొచ్చంట. ఒకసారి ఈ వెబ్సైట్ అనేది అప్పుడప్పుడు చూస్తూ ఉండండి. కాల్ లెటర్స్ ఎప్పుడు వస్తాయి, ఎగ్జామ్ ఎప్పుడు పెడతాం అనేది చెప్తాము అని వీళ్ళైతే అంటున్నారు. సో అది అయితే ఇక్కడ వీళ్ళు ఎలిజిబిలిటీ ఇచ్చారు చూసారా, ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో ఎలిజిబిలిటీ క్రైటీరియాకి వచ్చేసరికి ఏంటంటే క్యాండిడేట్స్ ఇది మనకి క్యాండిడేట్స్ ఇంటెండింగ్ అప్లై ఫర్ ద పోస్ట్ క్రెడిట్ ఆఫీసర్ ఇన్ ద మెయిన్ స్ట్రీమ్ జనరల్ బ్యాంకింగ్ షుడ్ ఇన్షూర్ ద ఫుల్ఫిల్ ద మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియా specified by the bank notification. Candidates may note that eligibility criteria specified the basic criteria for selection of them మనకి aforesaid course in bank అయితే ఇచ్చారు. సో ఇది ఇక్కడ అండ్ ఇక్కడ నేషనల్ సిటిజన్షిప్స్ అయితే ఇచ్చారు. సో సిటిజన్షిప్ ఇండియా, నేపాల్, భూటాన్, సో ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇది ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇచ్చారు చూడండి ఏమి ఇచ్చారు. ఏ డిగ్రీ గ్రాడ్యుయేషన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ఏ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ విత్ 60% మార్క్స్ ఆర్ ఈక్వలెంట్ 55 SC ST OBC రికగ్నైజ్డ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఎనీ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ద జనరల్ గవర్నమెంట్ ది క్యాండిడేట్స్ మస్ట్ ప్రాసెస్ వ్యాలిడ్ మార్క్ షీట్స్ డిగ్రీ సర్టిఫికేట్ దట్ he/she ఏ గ్రాడ్యుయేట్ ఆన్ ద డే he/she రిజిస్టర్డ్ ఇన్ ఇండికేట్ ద పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ obtained గ్రాడ్యుయేషన్ వల్ల రిజిస్ట్రేషన్ ఆన్లైన్. మీ యొక్క సర్టిఫికేట్స్ అనేది ఇప్పుడు మన ఒక 10th క్లాస్ మార్క్ షీట్స్ నెంబర్ కొట్టగానే మనమన్నీ డీటెయిల్స్ వచ్చేస్తాయి కదా, అలా మీ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్స్ అనేది ఉండాలి. సో అది వీళ్ళు చెప్తున్నారు. ఇక్కడ మ్యాక్సిమం ఏజ్ 30 years అనేది ఇచ్చారు. అలాగే ఇంకొకటి ఇచ్చారు ఇక్కడ దీనికి ఒరిజినల్ సర్టిఫికేట్సే మీరు డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాలి. ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు అప్లై చేసేటప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్సే స్కాన్ చేసి అప్లోడ్ చేయాలంట. అండ్ ఆల్సో దీనికి ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేస్తారు, అంటే ఒక ఎగ్జాము అండ్ ఇంటర్వ్యూ. సో ఇట్లా 2 typesగా అనేది ఉంటుంది. ఈ రెండిట్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి జాబ్ అనేది ఉంటుంది. సో అదొకటి. మనకి ఓన్లీ 30 years ఇచ్చారు కదా, 30 yearsకి ఇక్కడ క్యాస్ట్ అనేది పెంచారు. షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబు, అలాగే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకి అండ్ పర్సన్ విత్ బెంచ్ మార్క్స్ ఉంటారు కదా 10 years వీళ్ళకి. సో ఇలా వీళ్ళు ఏంటంటే ఏజ్ రిలాక్సేషన్స్ అనేది గవర్నమెంట్ గైడ్లైన్స్ రూల్స్ ప్రకారంగా అనేది ఇచ్చారు. సో ఇది ఇంకా డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ వీళ్ళన్నీ డీటెయిల్స్ ఇచ్చారు. ఒకసారి చూసి చదవండి. నేను చెప్పింది మీరు అలా బ్లైండ్గా నమ్మి అయితే అప్లై చేయకండి, ముందే చెప్తున్నాను. జస్ట్ నేను ఇన్ఫర్మేషన్ పాస్ చేసినంత వరకే, దాన్ని మీరు ఎలా యూటిలైజ్ చేసుకుంటారో అది మీ పైన డిపెండ్ అయ్యి అనేది ఉంటుంది. జస్ట్ నేను బేసిక్ డీటెయిల్స్ అనేది చెప్పాను. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు చూడండి. వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.